అప్పుడే బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎల్ నీనో ప్రభావంతో కర్నూలు జిల్లా నిప్పుల కొలిమిలా మారుతోంది. దేశంలోని అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవుతూ ఉండడంతో అటు అధికారులు, ఇటు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జాతీయ స్థాయిలో ఎక్కడా లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు కర్నూలులోనే నమోదవుతూ ఉండడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే జిల్లాలో 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గత చరిత్రను పరిశీలిస్తే 2024లో ఇప్పటి వరకు దేశంలోని అత్యధికంగా 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదైన రికార్డులు ఉన్నాయి. ప్రస్తుతం ఎల్ నీనో ప్రభావంతో గాలిలో తేమ శాతం ఒక్కసారిగా 15% పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. దీనివల్ల పొడిగాలి పెరిగి వడగాల్పులు తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన వడగాల్పుల కారణంగా ప్రజలు త్వరగా డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మ వ్యాధులు, వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కర్నూలు జిల్లాలో నెలకొన్న ఈ భీకర పరిస్థితులపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. ఉష్ణోగ్రతల నమోదులో కర్నూలు జాతీయ స్థాయిలో రికార్డులకు ఎక్కింది. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు కర్నూలులోనే నమోదవుతుండటం పట్ల జిల్లావాసుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. దేశంలోనే అత్యధికంగా 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కర్నూలులో నమోదైంది. గతంలో కూడా 2024లో జాతీయ స్థాయిలో ఎప్పుడూ లేని విధంగా 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కర్నూలులో నమోదవడం తాజా హెచ్చరికలకు నిదర్శనంగా భావిస్తున్నారు. అయితే ఈ గాలిలో తేమ శాతం గత నెలలో ఉదయం పూట 50% నుంచి 90% ఉండగా అది మధ్యాహ్నానికల్లా 50%కి పడిపోయేది. అదే గాలిలో తేమ శాతం ఇప్పుడు మరీ దారుణంగా పడిపోయింది. రివర్స్ అయిన పరిస్థితి ఉంది. ఉదయం పూట 50% ఉండే గాలిలో తేమ శాతం మధ్యాహ్నానికి వచ్చేటప్పటికి 15 నుంచి 20%కి పడిపోతున్న పరిస్థితి ఉంది. దీనిని నిపుణులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనివల్ల గాలిలో తేమ శాతం పడిపోవడం వల్ల ఒక్కసారిగా వేడిగాలులు, వడగాలులు వీచే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. దీనివల్ల మనుషుల్లో డీహైడ్రేషన్ పెరిగిపోయి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. దీంతో సాధ్యమైనంత వరకు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరు కూడా మధ్యాహ్నం పూట ఎండలకు బయటకు రావద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.